ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన పండుగ సంక్రాంతి. మరి ఆ సంక్రాంతి పండుగ మొదలయ్యేది భోగ భాగ్యాలను అందించే భోగి పండుగతో. తెలుగు లోగిళ్ళు రంగవల్లులతో గొబ్బెమ్మలతో కలకలాడుతున్నాయి. అంతేకాకుండా హరిదాసు కీర్తనలు, డూడు బసవన్నలు, ఆడపడుచుల గజ్జల సవ్వడితో సందడిగా మారింది. తింటాలే బామ్మ. అయినా చంటమాయ వస్తున్నాడో రావట్లేదు, అసలు ఫోన్ చేస్తాను. సిట్టి చెప్పు. హలో చంటమాయ, పండగకు వస్తున్నావా? నేను పండగకి రావట్లేదు సిట్టి. ఏంటి మాయ నువ్వు ఎప్పుడు ఇట్లానే చెప్తావు? చూడు మళ్ళీ ఇంట్లో అందరి ఇళ్లలో చుట్టాలు వచ్చేసారు, ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు. నువ్వు రా మాయా. అది ఆఫీస్లో లీవ్ దొరకదు, కుదరదే. అది కాదు సిట్టి. నమస్తే తాతయ్య గారు, బాగున్నారా? రానన్నా ఎందుకు వచ్చా? నువ్వు బొంగుమతి పెట్టావు కదా. నేను బొంగుమతి పెడితే నువ్వు ఏదైనా చేస్తావు మాయా. సరిపోయిందిరా సంబడం, పద గుడికి వెళ్దాం. గుడికి వెళ్దామా? బామ్మ వెళ్ళనా? అమ్మ వెళ్ళిరానా మరి? గురువుగారు, ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగల ప్రాశస్త్యం ఏంటి? ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేస్తారా ఈ రోజుల్లో? శ్రీ గణేశాయ నమః, శ్రీపాదవల్లభ నృసింహ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వందే శంభుమమాపతిం సురఘురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాస్త్రజంచ వరదం వందే శివం శంకరం. మనకి హిందూ ధర్మ ప్రకారంగా అతి ముఖ్యమైన పండుగల్లో ఈ భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఈ భోగి రోజున తెల్లవారుజామున లేచి తలంట స్నానాలు చేసి
భోగి మంటల్లో వేస్తారు. అంటే మనం ఈ సంవత్సరం అంతా చేసినటువంటి పాపాలన్నీ పోవాలని చెప్పేసి ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించి ఆ యొక్క గోవు పిడకలతోటి తీసుకొచ్చిన దండలు వేసి ఆ స్వామివారిని స్తుతించి నమస్కారం చేసుకుంటాం. తర్వాత సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, అందుకని మకర సంక్రాంతి అంటాం మనం. ఆ రోజునే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. దక్షిణాయనం ఉత్తరాయణం 2 ఉంటాయి. ఉత్తరాయణం అదే రోజు, సంక్రాంతి రోజు ప్రారంభం. ఆ రోజు ఉత్తరాయణంలో అంతా కూడా 6 మాసాలు కూడా మంచిగా ముహూర్తాలు కానీ సమస్తమైన కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి ఉత్తరాయణం మంచిది. ఈ సంక్రాంతి అతి ముఖ్యమైన పండుగల్లో పెద్ద పండుగ అంటాం. ఈ పండుగని సంక్రాంతి రోజున అన్నీ చేసుకుంటాం. మొత్తం అందరూ కూడా స్నానాలు అవి చేసి తైలాభ్యంగ స్నానాలు చేసి మొదటగా ఇంట్లో దీపారాధన అన్నీ చేసుకుని సంక్రాంతి పండుగ అంతా జరుపుకుంటాం. అదే కనుమ రోజు వచ్చేసరికి మనం కనుమంటే ఈ యొక్క పశువులు అవి ఉంటాయి కదా, ఆ పశువులకి వాటికి సంబంధించిన పండుగ. వాటిని శుభ్రంగా కడిగి వాటికి పూజ చేసి గోవులకు గోపూజ, గౌరీ పూజ ఇవన్నీ చేసి మనం కనుమ రోజు చేసుకుంటాం. ఈ విశేషంగా ఇవన్నీ కూడా భోగి రోజు, సంక్రాంతి కూడా మన హిందూ ధర్మ ప్రకారంలో ప్రత్యేకమైన పండగలు కాబట్టి మనం ఈ ఉత్తరాయణంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ధనుర్మాసం కదా, ధనుర్మాసం ప్రారంభంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అదే మకర సంక్రమణం ప్రధానమైన పండుగ, మన పెద్దలు చెప్పేటువంటి పెద్ద పండుగ అని చెప్పంటాం. అలానే భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో ప్రత్యేకంగా ఏమైనా పూజలు, అలంకారాలు, కళ్యాణాలు ఉంటాయా గురువుగారు? ప్రత్యేకమైన అలంకరణలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన అలంకరణలో ఈ 3 రోజుల్లో స్వామివారికి ఈ భోగి రోజున గోదా రంగనాథుల కళ్యాణం విశేషంగా భోగి రోజున ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి కార్యక్రమం అది. ఈ సంక్రాంతి, ఉత్తరాయణం అంటే విష్ణువుకి శివుడికి కూడా ప్రీతైన రోజులే. ఈ ఉత్తరాయణం, సంక్రాంతి కూడా విశేష పర్వదినం. ఏది చేసుకున్నా ఉత్తరాయణంలో. అలాగే ఈ పెద్దలు ఉంటారు కదా, పెద్దలకు కూడా స్వయంపాకాలను ఇస్తూ ఉంటారు. పెద్దల పేరు చెప్పి స్వయంపాకం, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇచ్చుకుంటారు. ఆ చేసుకున్న తర్వాత ఇంట్లో పిండి వంటలు అవన్నీ చేసుకుని ఆ స్వామివారికి, అమ్మవారికి నివేదన చేసుకుని, అంటే కొన్ని ప్రాంతాల్లో అదే రోజున గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలకి ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టుకుని కుటుంబ సమేతంగా అందరూ కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటారు. అలానే కనుమ రోజు ప్రత్యేకంగా ఏమైనా పూజలు ఉంటాయా? అసలు ఎలా ఉంటుంది గురుగారు కనుమ రోజు? కనుమ రోజు అలంకారాలు అంటే అమ్మా, ఇది మన వ్యవసాయం, ఈ రైతులకు సంబంధించిన పండుగ. ఈ రైతులు ఏంటంటే పశువులు ఉంటాయి కదా, ఆవులు, గేదెలు ఇవన్నీ ఉంటాయి. వాటి కొమ్ములకి సున్నం రాసి శుభ్రంగా కడిగి వాటికి అలంకరించి గోవులకి పసుపు కుంకుమ పెట్టి గోపూజ చేసి, అంటే వాళ్ళ పాడి పంటలన్నీ కూడా అదే కదా, ఇప్పుడు ఆవు ఎద్దులు అవే ఉంటాయి, దున్నితేనే కానీ మనకు పంట పండదు. అందు గురించి వాటికి పూజ చేసిన తర్వాతే వీళ్ళు ఏదన్నా చేస్తారు. ఆ రోజున ప్రత్యేకించి పశువులను ఎక్కడికి కూడా తీసుకెళ్ళరు, అక్కడే ఉంచి ఇంటి దగ్గరే ఉంచి శుభ్రంగా అలంకరించి వాటికి గోపూజ, గౌరీ పూజ చేసుకుని వాటికి నమస్కరించుకుని పూజా కార్యక్రమం జరుపుకుంటారు. ధన్యవాదాలు గురువు గారు. శతమానం భవతి శతాయుః పురుషశ్చంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యద శ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు. భోగి పండుగ మొదలయ్యేదే భోగి సెలబ్రేషన్స్తో. మరి భోగి మంటలు వెలిగించడంతో చెడుని అంతం చేసి మంచిని పెంపొందిస్తాం. కాసేపట్లో భోగి మంటలు వెలిగించబోతున్నాం. ఆ భోగి మంటల చుట్టూనే మా ఆడవాళ్ళందరూ చక్కగా ఆడుతూ పాడుతూ సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి భోగి మంటలు వెలిగిస్తూ మన భోగి పండుగని స్టార్ట్ చేసిద్దాం.
సంక్రాంతి ఫెస్టివల్లో భోగి రోజున ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకోవడం అనేది తెలుగు వాళ్ళ సాంప్రదాయం. అవును, ఆ బొమ్మల కొలువుతోనే రకరకాల బొమ్మలతో మన పురాణ విజయ గాథలను భవిష్యత్తు తరాలకి తెలియజేసే ప్రయత్నంగానే ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకే బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. మరి దీని గురించి విష్ణుపురంలో ఉన్న మహిళలు ఏమంటారు ఇప్పుడు చూద్దాం. పురాణ విజయ గాథల్ని మాలాంటి వాళ్ళకంటే భవిష్యత్ తరాలకి కూడా తెలియజేసేందుకు ఏర్పాటు చేస్తారు అంటున్నారు. అసలు ఎప్పుడెప్పుడు ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు? బొమ్మల కొలువు ముందు మేము దసరాకండి, అది 9 రోజులు నవరాత్రులు ఏర్పాటు చేస్తారు. కొన్ని ఏరియాలో దీపావళికి కూడా వేస్తారు. కానీ మన ప్రాంతంలో అయితే సంక్రాంతికి 3 రోజులు, భోగి నుంచి కనుమ వరకు ఆ 3 రోజులు ఏర్పాటు చేస్తారు. దీనికి ఒక కథ ఉందండి. కలిపురుషుడు మన శంకరుడుగా సంక్రాంతికి వస్తాడంట తన పరివారంతో. సంక్రాంతికి వచ్చి మన ప్రజలందరినీ పరిపాలిస్తాడని ఒక కథ ఉంది. అందుకే ఆయన శంకరయ్య అని కూడా అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆడపిల్ల ఉన్న వాళ్ళు 5వ సంవత్సరం నుంచి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా బొమ్మల్లో ముందు వినాయకుడిని పెడతారు, తర్వాత శివయ్యని, ముందు అమ్మవారిని కూడా నిలబెడతారండి. అమ్మ, ఇప్పుడు తర్వాత అసలు ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క కథ ఉంటుందా, ఎలా ఉంటుంది? ఉంటుందండి. ఒక్కొక్క బొమ్మకి కూడా ఇక్కడ ఫస్ట్ వినాయకుడిని పెడతారు. వినాయకుడు గౌరీ పూజతో స్టార్ట్ చేసి అమ్మవారిని నిలబెడతారు. తర్వాత రకరకాల ఘట్టాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు విష్ణుమూర్తి అవతారము, కృష్ణ అవతారము, రామ అవతారము, వెంకటేశ్వర అవతారము, అలా ప్రతి అవతారాలతోటి ప్రతి ఘట్టాలని కూడా ప్రతి భంగిమల్లో పెట్టామన్నమాట. ఒకవైపు కొయ్య బొమ్మలు ఉన్నాయి. మన ఆంధ్రుల సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఏ రకంగా వాళ్ళ అవసరాలు ఏ రకంగా ఇది వరకు తీర్చుకునేవారో, ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు అన్నీ వచ్చినాయి. ఇది వరకు రోలు, రోకలి, తిరగలి వాళ్ళు ఎలా ఉపయోగించేవారు అనేది అవన్నీ కూడా మేము బొమ్మల రూపంలో ఇక్కడ చూపించడం జరిగింది. సంక్రాంతి పండుగల్లో ఈ బొమ్మల కొలువు అనేది చాలా ప్రధానమైంది. ఇది భోగి రోజు మొదలు పెడతాము. భోగి రోజు మొదలుపెట్టి తాంబూలాలు అవి ఇస్తాము, అందరికూను నైవేద్యాలు అవి పెడతాము. అది జరిగిందే. ఇక ఏంటంటే దీనికి ప్రత్యేకత ఏంటి అంటే, సంక్రాంతి కలిపురుషుడు శంకరుడు రూపంలో అందరికీ మేలు చేయటానికి 3 రోజులు 4 రోజులు వస్తాడు అని ఒక ప్రతీతి. అందుకని బొమ్మల కొలువు రోజు ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టి దాంతో ఆయన వాహనాలు కానీ ఆయన యొక్క పరివారం కానీ అందరినీ పెట్టి అన్ని రకాల దశావతారాలు అన్ని ముక్కోటి మన సాహిత్యం ప్రకారంగా
ముక్కోటి దేవతలు ఉన్నారన్న కదా, అన్ని దేవుళ్ళు కూడా పెట్టుకుంటాం అన్నమాట. అసలు బొమ్మల కొలువు అంటే ఏంటంటే మన పూర్వీకులు యాన్సిస్టర్స్ పాటించిన పద్ధతుల్ని తెలియజేయడానికి బొమ్మల కొలువు. ఇందులో మెయిన్లీ యూజ్ చేసే బొమ్మలు వచ్చి కొయ్య బొమ్మలు, అంటే చెక్కతో తయారైనవి, అండ్ మరియు ఇంకొకటి మట్టితో తయారైన బొమ్మలు. ఈ మట్టితో తయారైన బొమ్మల యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే వీటిలో కే విటమిన్ అనే విటమిన్ ఉంటుందన్నమాట. వీటితో ఆడడం వల్ల అది మన బాడీలోకి వెళ్ళి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్కి అది మెయిన్లీ యూజ్ అవుతుంది. సో దీనివల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఓకే అమ్మా, రైట్. అది చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఆడుకునే బొమ్మలు కాకుండా ఇలా ఈ బొమ్మల కొలువులు ఏవైతే బొమ్మలు ఉన్నాయో, కొయ్య బొమ్మలు, ఇట్లా కర్ర బొమ్మలు, వాటితో ఆడుకుంటే మనకు మంచిదని చెప్పారు. ఆహా, భోగి పండుగ సెలబ్రేషన్స్ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నేనైతే ఫుల్ ఖుష్. అంతేనా? నీ ఖుషిని రెట్టింపు చేయనా? ఇంకేముంది సంటిమాయ, ఉన్నది అసలంతా ముందే. మన బుడి అడుగులేసే బుల్లిరాజులు బుల్లిరాణులకి భోగి పళ్ళు పోయావా? అవును కదా. సరే మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. చుట్టాలందరితో కలిసి భోగి పండుగ చేసుకుంటే ఎంత బాగుందో, మా చిన్నారులందరినీ చూస్తే క్యూట్ గా అంతకన్నా బాగుంది. సంటిమాయ, నేను క్యూట్ గానే రెడీ అయ్యా కదా. బాగా మొదలు పెట్టిందండి. నువ్వు క్యూట్ గానే రెడీ అయ్యావు, కానీ వీళ్ళకి నీకు అసలు పోలికే లేదు. సరేలే, ఒక్కసారికి ఇంకా నేను ఒప్పుకుంటా. బికాస్ ఎంత క్యూట్ గా రెడీ చేశారు. వాళ్ళ అమ్మలు కూడా ఇక్కడే ఉన్నారు. అసలు మాయ, ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు, విశిష్టత ఏంటి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో సునీతమ్మ ఉన్నారు. సునీతమ్మ, అసలు ప్రత్యేకత ఏంటి, ఎందుకు భోగి పళ్ళు పోస్తారు పిల్లలకి? తరతరాలుగా భోగిపళ్ళు పిల్లలకి దిష్టి తీయడానికి భోగిపళ్ళు, బంతిపూలు, చిల్లర, చెరుగ్గళ్ళు అన్నీ కలిపి వాళ్ళకి దిష్టి తీసిపోయటం వల్ల వాళ్ళకి దిష్టి తగలకుండా ఉంటుందని కొంతమంది 3 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు. మా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మలు అమ్మమ్మలు పోసారు. ఇప్పుడు వీళ్ళకి మేము పోస్తున్నాము. చూసావు సంటిమాయ, నీ దిష్టి తగలద్దని చెప్పి ఈ రోజు చేస్తే ఇంకా సంవత్సరం అంతా ఎప్పుడు దిష్టి తగలదు. మళ్ళీ భోగి రోజు వరకు తగలదు, మళ్ళీ భోగి రోజు మళ్ళీ వేసేయాలి. అది సో నీ దిష్టి తగలద్దని పోస్తున్నారంట. నా దిష్టే తగిలింది వీళ్ళందరికీ. ఓకే, మరి సిటీ భోగిపళ్ళు ఎందుకు పోస్తారు పిల్లలకి అనేది తెలుసుకున్నాం. అసలు ఆ భోగిపళ్ళు ప్రాసెస్ ఎలా ఉంటుంది, పిల్లల్ని తయారు చేయడం దగ్గర నుంచి ఎలా చేస్తారు, రేఖా గారు చెప్తారు, చెప్పండి. పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోపెట్టి అంటే మీ పిల్లలైనా, పక్కింటి పిల్లలు, అందరి పిల్లలు, అందరినీ, చుట్టాల పిల్లలు అందరినీ ఎంతమంది ఉంటే అంత పిల్లల్ని చిన్న ఏజ్ పిల్లలు 3 years 5 years పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళని ఇలా సెట్ చేసి మొత్తం లైన్ గా పోస్తాం. భోగిపళ్ళు పోసిన తర్వాత పెద్దవాళ్ళకి వాయనం ఇచ్చి, ముత్తైదులకు వాయనం ఇచ్చి, ముత్తైదులకు వాయనం ఇచ్చి వాళ్ళతో కూడా వీళ్ళకి ఆశీర్వాదం తీసుకొని ఓకే. ఆ భోగిపళ్ళు తర్వాత తింటారా? వీళ్ళు తీసుకుంటారు. మామూలుగా అయితే చిల్లర చేంజ్ ఉంటుంది కదా, తీసుకుంటారు. నేనైతే నాకు పోసేటప్పుడే ఏరేసుకొని తినేసి చేసేదాన్ని. నువ్వు ఎక్స్ట్రాడినరీ కదా. ఎవరి మీద ఎక్కువ భోగిపళ్ళు పడ్డాయో ఎన్ని ఏరుకోవాలి కౌంట్ చేసుకొని. అంటే దానికి సంకేతం ఏంటంటే భోగి రోజు ఈ వేసే పళ్ళు ఏదైతే ఉన్నాయో, నేరేడు పళ్ళు, రేగిపళ్ళు, వేసే రేగిపళ్ళు తినడం వల్ల కూడా చాలా మంచిది. సి విటమిన్ అది ఉంటుంది. అలా సైంటిఫిక్ గా కూడా సెట్ చేశారు అనమాట. సరే మరి ఇక మొదలు పెట్టేద్దామా భోగిపళ్ళు? అసలు పిల్లలు వెయిట్ చేస్తున్నారు పాపం.